రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెళ్లదీస్తున్న బీజేపీ 20 నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడితోనే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పాతపాటే. జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన. తాజాగా స్థానిక ఎన్నికల నాటికి అంటూ వ్యాఖ్య. అధిష్టానం లైట్ తీసుకుంటుందా? ఏకాభిప్రాయం కుదరట్లేదా? దాదాపు 40% జిల్లాల్లో కూడా అధ్యక్షులు కరువు. ఎంపికైన వారిపైన పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, నిరసన. ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష పాత్రలో విఫలం. నిరసన కార్యక్రమాల్లోనూ వెనుకబాటు. పట్టించుకొని నేతలు. అసలు ఇలా పోరాటమే లేదు బీజేపీ వాళ్ళది. అయితే 8 మంది ఎంపీలను ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఈ భారతీయ జనతా పార్టీ 8 మంది 8 లోక్సభ నియోజకవర్గాల లెక్క చూస్తే 8 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీళ్ళకి మెజారిటీ వచ్చింది. 52 ఆరు 53. ఇంత భారీ విజయాన్ని ప్రజలిస్తే దాన్ని గాలికి వదిలేసి పదవులు ఎంజాయ్ చేస్తూ ఎంపీలు కావచ్చు అండ్ మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, లీడర్లు కావచ్చు, మీరు ఇక అధ్యక్షుడు ఏదో అసలు సైలెంట్గా ఆయన అయితే అది ఏమీ లేదు. ఇక వచ్చినాయని చూసుకున్నది మనకి ఎందుకు ఇప్పుడు? ఇంత 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 ఘోరంగా ఈ పార్టీ ఉన్నది. ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? వీళ్ళు ఈ రకంగా ప్రజలకేముంది, మాట్లాడకపోతే మీరు మాట్లాడినట్టుగానే తీర్పిస్తామని ప్రజలకు తెలుసు. దీనివల్ల నరకం అనుభవించేది, నష్టపోయేది ఎవరంటే పార్టీ కోసం పనిచేస్తున్న కింది స్థాయి లీడర్లు, కార్యకర్తలు. వాళ్ళు చేస్తున్న పోరాటం అంతా ఇంత కాదు. ఇష్యూ వచ్చినా ఆడికి పోయి వాళ్ళు అక్కడ గొడవ చేస్తూ ఉంటారు. ఆ సమస్య మీద కొట్లాడుతూ ఉంటారు. ఆ బీజేపీ కార్యకర్తలు కానీ, అనుబంధ సంఘాలు ఏవైతే ఏబీవీపీ కానీ, లేకపోతే వాళ్ళ యువ మోర్చా కానీ, ఈ మహిళా మోర్చా కానీ, ఇంకోటి కానీ. కానీ ఈ లీడర్లు మాత్రం ఏసీ గదుల నుంచి బయటకు వస్తలేరు. మాకేం వచ్చింది, అధ్యక్షుని ప్రకటిస్తే మేము బయటకు వస్తాం. ఆయనకు అధ్యక్షుడు ఎట్లిస్తావు, ఆయనకు అధ్యక్షుని ఇస్తే నేను ఊరుకోను. అల్టిమేటం. ఒకరినొకరు సంపుకుంటున్నారు లోపట్నే, కుత ఉడికిపోతున్నారు. కానీ పార్టీని బతికిద్దాం, కార్యకర్తల మనోభావాలను గౌరవిద్దామన్న సోయి ఒక్క బీజేపీ లీడర్కి లేకుండా పోయింది. మీకు డౌటా ఏమన్నా? మీకు డౌటా? గవర్నమెంట్తో ఇప్పుడున్న బీఆర్ఎస్తో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్తో లాలూచి పడే బీజేపీ లీడర్లు కూడా ఉన్నారు. డౌట్ ఏముంది? వాళ్ళకు సంబంధించిన బిల్లులు తొందరగా క్లియర్ అయితే కాంగ్రెస్ వాళ్ళది కూడా కాదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బీఆర్ఎస్లో ఉన్న కొంతమందికి సంబంధించిన నాయకులు కూడా కాంగ్రెస్ వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ బిల్లులు కూడా కాంగ్రెస్ వాళ్ళ కంటే ముందే క్లియర్ అయిపోతాయి. ఇక్కడ బీజేపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం చెప్తున్నాం, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్తో లాలూచిపడే బ్యాచ్ ఒకటి ఉంటుంది బీజేపీలో. ఇక వాళ్ళకి ఏమొద్దు, ఇక మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం కదా, తెలంగాణలో మనకు అధికారం ఎందుకు అని అనుకునే వాళ్ళే ఈ అధ్యక్షుడు కాకుండా చేస్తున్నారని అర్థమవుతున్నది. ఇంకొక వైపు ఏమో ఆయనకి ఇస్తే నేను ఊరుకోను అని అనుకునే బ్యాచ్ ఇంకొకటి. ఎవరికో ఒకరికి ఇచ్చి ఇవ్వచ్చు కదా, మేము కష్టపడతాం, కొట్లాడతాం కదా అని కార్యకర్తలు. ఒక అధ్యక్షుడిని నియమించడానికి దాదాపు 20 నెలల సమయమా? మొన్నటిదాకా ఏమన్నారు? బూతు, మండలు, జిల్లా, అక్కడ ఇది మన ఎలిజిబిలిటీ లేదు, 50% ఎలిజిబిలిటీ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకుంటే వస్తుంది అన్నారు. మొన్న ఎన్నుకున్నారు 19 మందినేమో. మరేమైంది? ఇప్పుడేమంటున్నారు? స్థానిక ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు. ఎవరు చెప్పారు స్థానిక ఎన్నికలు ఇప్పుడు నిర్వహిస్తామని? రిజర్వేషన్ల విషయంలో ఆగిపోయింది. ఆ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన తర్వాతే అంటున్నారు. ఇంకో 2 నెలలు అయిద్దో 3 నెలలు అయిద్దో, ఇప్పుడైతే కాదు. అంటే 2-3 నెలల దాకా అధ్యక్ష పదవి అట్లనే ఉన్నట్ట. బిజీ షెడ్యూల్ వల్లే ఎంపిక ఆలస్యం. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మాదే విజయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలు. కిషన్ రెడ్డి. ఇప్పుడు ఒకవేళ మీ బీజేపీ క్యాండిడేట్లు ఆడ గెలిచినా, ఇప్పుడు ఆడ మల్క కొమరయ్య ఆయన ప్రచారం గట్టిగానే చేస్తున్నాడు, ఇక్కడ అంజిరెడ్డి ఆయన ప్రచారం గట్టిగానే చేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు విజయం సాధించినా మీ లీడర్ల ఇదేం లేదా, మళ్ళీ ఆడ కార్యకర్తలే.